హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, సలహాదారులు కె కేశవరావు, మాజీ ఎంపీలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి, ఎంపీలు, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు కులగణనకు కేంద్రం కేబినెట్ ఆమోదించి నేపథ్యంలో ముఖ్యమంత్రి కృషిని అభినందించిన బీసీ నాయకులు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, సలహాదారులు కె కేశవరావు, మాజీ ఎంపీలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి, ఎంపీలు, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు కులగణనకు కేంద్రం కేబినెట్ ఆమోదించి నేపథ్యంలో ముఖ్యమంత్రి కృషిని అభినందించిన బీసీ నాయకులు. మేడే సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు మరియు విజయ డైరీ కార్మికులతో కలిసి ఐఎన్వియుసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. మీరు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికుల ప్రోత్సాహం, ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు. అనంతరం తాన్నాక డివిజన్లోని రేషన్ దుకాణంలో ప్రభుత్వం చేస్తున్న సన్న బియ్యం లబ్ధిదారులకు అందజేశారు. శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకోవడానికి తన హక్కులను సాధించిన రోజు, ఈరోజు పని దినాలను తగ్గించిన రోజు, పని సమయంను సమీక్షించిన రోజు. మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి ఇది మేడే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది తెలంగాణ కార్మికులు. మరి ఆ రోజందరూ కూడా అందరూ బ్రహ్మాండంగా ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించారు. అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే కార్మికులకు ఇంకా మంచి సంక్షేమ పథకాలు అంటున్నారు. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు రవీంద్రబాబులో బ్రహ్మాండంగా కార్మిక దినోత్సవం జరుగుతుంది. అక్కడ కార్మికులు ఎవరైతే పనిచేసిన అక్కడ వాళ్ళు కూడా అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. ఈరోజు మరి కార్మికులకు పెద్దపీట అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఉన్నారు. కాబట్టి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలి. ఇళ్ళల్లో కానీ, పెన్షన్స్లో కానీ, దేంట్లో కానీ. ఈరోజు రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తారు. వాళ్ళకు కూడా ఒక కూడా సన్నగా అందుతాయి. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా కొత్త ప్రభుత్వం చేసిన కన్నా ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సాలరీస్ కూడా పెంచాలని చెప్పి వాళ్ళకి పర్మిట్ చేయాలని చెప్పి వాళ్ళు కార్మికులు కోరుతున్నారు. డెఫినెట్గా ఈ దేశంలో ముఖ్యమంత్రి రేవంత్ గారు తీసుకెళ్తాం. ఈ కార్మికుల పక్షాన్ని ఎప్పుడు 24 వరకు అవైలబుల్ ఉంటాం. ఏ సమస్య వచ్చినా కార్మికులు వచ్చిన సమాజంలో ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయని, సంపదను సరైన పద్ధతిలో పంపిణీ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెల్లి పేర్కొన్నారు. మేడే పురస్కరించుకొని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంబీ భవన్లో పార్టీ పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్య, వైద్యం వ్యాపారంగా మారాయని ఆయన విమర్శించారు. పెట్టుబడిదారులు, ధనిక వర్గాలు దోపిడీ చేసుకోవడానికి సాధనంగా విద్యా, వైద్యం వ్యవస్థలు మారాయని ఆయన అన్నారు. ప్రభుత్వ సాధన కోసం ఇచ్చిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాను నేటి నుండి 8వ తేదీ వరకు కార్మికుల హక్కులు సమ్మెకు మద్దతిస్తూనే ప్రజాస్వామ్యం సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగించాలన్నారు. 1986లో కార్మికులకు పని గంటలు తగ్గించాలని చెప్పి చికాగో నగరంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్మికులు ఉద్యమిస్తే, సమ్మె చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడం కానీ, నాయకులను ఉరిశిక్షలు వేయడం కానీ, అలాగే దానికి నిరసనలు వ్యక్తం చేసినటువంటి నాయకుల మీద అనేక మందిని హత్యలు చేసినటువంటి నేపథ్యంలో 2వ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 1889లో ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా మే 1న కార్మికుల దినోత్సవం జరపాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు 8 గంటలు పని కావాలని చెప్పి పోరాటం చేస్తే ఇక్కడ ఉండే మోడీ ప్రభుత్వం
12 గంటలు పని దినాన్ని పెంచుతుంది, 10 గంటలు పెంచుతుంది. అట్లాగే వేతనాలు ఇవ్వడం లేదు, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కార్మికులకు సంబంధించి పోరాడి సాధించుకున్నటువంటి 27 చట్టాలను కుదించి వాళ్ళ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమ్మె చేసే హక్కు లేకుండా, సంఘం పెట్టే హక్కు లేకుండా, వేతనాలు పెరగాలనే హక్కు లేకుండా, పెట్టుబడిదారులకు దోపిడీ చేసుకోవడానికి కావలసినటువంటి విధానాలని అలాంటి చట్టాలని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా కార్మిక వ్యతిరేకంగా ఉంది. అట్లాగే రైతాంగం అంతా కూడా దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర ఉండాలని తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఆ భూమి నుంచి రైతులను దూరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి పద్ధతులను కొనసాగిస్తున్నది. డాక్టర్స్ టీమ్ 20 ప్రీమియం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని అనిల్ పెండాల తెలిపారు. హైదరాబాద్ సీజన్ 2 పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఫ్యాపీ ఆడిటోరియంలో విడుదల చేశారు. ఈ పోటీలు విజయ ఆనంద్ క్రికెట్ గ్రౌండ్, హామింగ్ బర్డ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో మొత్తం 8 టీంలు పాల్గొంటున్నాయని అనిల్ పెండాల వివరించారు. కే రేసెస్, ఫ్యూజన్ ఫైటర్స్, ఏఐజీ పవర్ బ్లాస్టర్స్, త్రినై ఆర్థో వారియర్స్, టీడీఆర్స్, AD11, మేటో ఆర్థో ఇంప్లాంట్స్, కిమ్స్ లెజెండ్స్, మ్యావిక్స్ ఈ 8 టీంలో విజేతలైన 3 టీంలకు కప్తో పాటు 2 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందన్నారు. కే రైసెస్, ఫ్యూజన్ ఫైటర్స్, ఏఐజీ పవర్ బ్లాస్టర్స్, త్రినై ఆర్థో వారియర్స్, టీడీఆర్స్, AD11, మేటా ఆర్థో ఇంప్లాంట్స్, కిమ్స్ లెజెండ్స్, మ్యావ్రిక్స్ ఈ 8 టీంలు విజేతలైన 3 టీంలకు కప్తో పాటు 2 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందన్నారు. డాక్టర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ క్రికెట్ టోర్నీకి డాక్టర్ రెడ్డి ఆర్థోకేర్, అక్షయ కల్ప ఆర్గానిక్, వినయ్ ఆర్థోపెడిక్, రిలీవ్ విజువల్స్, అనిల్స్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ స్పాన్సర్స్ చేయనున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ ప్రెజెంటర్గా దయాకర్, వ్యాఖ్యాతగా సంపత్, ఎంపైర్గా జాంగీర్, స్కోరర్గా విష్ణు వ్యవహరించినట్లు వివరించారు. స్థాపించి దాన్ని సీజన్ 2 దాకా తీసుకొచ్చిన అనిల్ పెండ్లా గారికి అండ్ AD11 స్పోర్ట్స్కి ఫస్ట్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ కాకుండా గ్రౌండ్కి వచ్చి వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్తో అంతా కూడా ఆడి అండ్ సీజన్ 2ని ఇంకా బిగర్ అండ్ బెటర్గా చేయడానికి ఐ విష్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. Ecolastic మేము వీఆర్ స్పాన్సర్ అండ్ సపోర్టర్ ఆఫ్ దిస్ డాక్టర్ ప్రీమియర్ లీగ్, డాక్టర్ T20 లీగ్. మేము ఈ ఈకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ అండ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్కి మేము ఆల్టర్నేటివ్ వేస్తాము. సో నార్మలీ మనం వాడే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ గార్బేజ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా పర్యావరణానికి మన హెల్త్కి ఎంతో హానికరంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర SSC ఫలితాలు భాష్యం విద్యార్థుల సత్తా చాటారు. హైదరాబాద్ సంజీవ్ రెడ్డి నగర్లోని భాష్యం విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్ భాష్యం స్కూల్స్ ZEO శిరీష్ అంకం రావులు SSC పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థి బి సూర్యరిషి 600 మార్కులకు 593 మార్కులు సాధించాడని, 590కి పైగా మార్కులు 7, 580కి పైగా 103 మంది, 570కి పైగా 278 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులు శ్రమ, ఉపాధ్యాయులు కృషి ఫలితంగా భాష్యం గొప్ప విజయాలు సాధించిందని, విద్యా విధానంలో సమగ్ర ప్రణాళికతో భాష్యం జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం సిబ్బంది, ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోజు విడుదలైన తెలంగాణ SSC 2025 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభని కనబరిచారు. పి సూర్య రిషి 600కి 593 మార్కులు సాధించాడు. జె ఆదిత్య 592, ఎన్ లాశశ్రీ 592, ఈ రక్షిత్ 591, ఆర్ కిరణ్ కుమార్ 591, పి ఉత్కర్ష్ రెడ్డి 591, వై నమ్రతా సాయి 590, పి బాలు 590, కె అభిజ్ఞ 590 మార్కులు సాధించారు. 500కి 90 ఆ పైగా సాధించిన విద్యార్థులు 9 మంది ఉన్నారు. 580 ఆ పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 103 మంది ఉన్నారు.
570 ఆ పైగా సాధించిన విద్యార్థులు 278. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో నలంద విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు నలంద విద్యా సంస్థల డైరెక్టర్ మంతెన్ సూర్య తెలిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నలంద స్కూల్లో 10వ తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. మేము అచీవ్ చేయగలిగాం ఈ ఇయర్. అండ్ సడన్ గా మా గ్రేడ్స్ నుంచి మార్క్స్ కన్వర్ట్ అవడంతో పిల్లలు కొంచెం ఇనిషియల్ గా బెదిరినా కానీ వాళ్ళు చాలా బాగా ఎక్సెల్ అయ్యారు. అలాగే 10 పాయింట్స్ ప్రీవియస్ ఇయర్ లాగా 10 పాయింట్స్ లాగా తీసుకున్నా కూడా ఎలా కాదన్నా కానీ ఒక మోర్ దెన్ 30 to 35 మెంబర్స్ పైన వచ్చినాయి అవుట్ ఆఫ్ 150 మెంబర్స్ లో. అండ్ చాలా మందికి ఇప్పుడు మార్క్స్ లో తీసుకున్నా కూడా చాలా మందికి 500 అబోవ్ మార్క్స్ అనేది వచ్చినాయి. అండ్ అలాగే మోర్ దెన్ 50 మెంబర్స్ కి 550 అబోవ్ కూడా వచ్చినాయి. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్ అండ్ అవర్ స్టూడెంట్స్ అండ్ దే డిడ్ అ వెరీ 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 గుడ్ జాబ్. అండ్ ఇలాగా మోస్ట్లీ అందరు స్టూడెంట్స్ కూడా ఇంకా బాగా అచీవ్ చేయాలి, ఇంకా బాగా పైకి రావాలి. నెక్స్ట్ జరగబోయే స్టెప్స్ లో ప్రతి చోట కూడా వాళ్ళు ముందంజలో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్. నలంద విద్యా బోధన చూస్తున్నారు కదండి. ఎలా చెప్పాలంటే ఈరోజు ఆ సక్సెస్ ని మేము చూసినప్పుడు దాన్ని ఇంకా ఇంకా ఎంత బాగా చేయాలి, ఏం చేయాలని ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మేము ఇప్పుడు జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ లో వీటిలో కూడా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ లెవెల్లో ఏంటంటే కోటా ఫ్యాకల్టీ వచ్చారు. ఇప్పుడు ఫ్యాకల్టీని కూడా మేము వర్క్ షాప్స్ పెట్టి వాళ్ళతో కూర్చోపెట్టి వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి క్లాస్ టు క్లాస్ స్కెడ్యూల్ వేసి పిల్లల చేత వాళ్ళకి ఎక్కడ తప్పు వెళ్తున్నారు, స్పెల్లింగ్సా లేకపోతే గ్రామరా, బిట్సా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ వచ్చే లాజిక్ ఎక్కడెక్కడ ఉన్నారు ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసుకుని వాళ్ళని ప్రతి స్టెప్ లో చెక్ చేసుకుని వస్తున్నాం. ఆల్ తెలంగాణ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్ట్ టైం అధ్యాపకులు ఉద్యోగ భద్రతకై చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా 9వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదు ఏడ్చినా వ్యవసాయం ఉండదు, రేతు ఏడ్చినా రాజ్యం ఉండదు, బడి చెప్పే పంతులు రోడ్డుకు ఎక్కినా పాలన ఆగదు అని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టడం ప్రజా నాయకుడిని లక్ష్యం కాదన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలు మేలు గురించి ఆలోచించే నాయకత్వమే సుదీర్ఘకాలం వర్ధిల్లుతుందని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల గురించి వాగ్దానాలు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి నేడు వారి జీవితాలను రోడ్ల మీద వేసి విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టడం ప్రజా నాయకుని లక్ష్యం కాదన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలు మేలు గురించి ఆలోచించే నాయకత్వమే సుదీర్ఘకాలం వర్ధిల్లుతుందని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల గురించి వాగ్దానాలు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి నేడు వారి జీవితాలను రోడ్ల మీద వేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
న్యాయమైన యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. న్యాయమైన పార్ట్ టైం టీచర్లు అని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమే 2 రోజుల్లో సీఎంతో మాట్లాడి ఇస్తారని చర్యలు తీసుకున్నట్టు చర్చిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్లకు, టీచర్లకు అనుభవమే అత్యంత ముఖ్యమైన గీటురాయని తెలియజేస్తూ పార్ట్ టైం టీచర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ గెస్ట్ లెక్చరర్లు, ఈ పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్ల కన్నా కనీసం వాళ్ళకు పే స్కేల్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఆన్ టార్గెట్ సమాన పని సమాన వేతనం ఇవ్వమని చెప్పి కోరడం మనం. అప్పుడు వాళ్ళకు కూడా ఇస్తే ఇంత హెల్త్ కార్డు కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇస్తే పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే కూడా ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు అవును నిజమే మీరు చెప్పింది న్యాయబద్ధమైంది, రాజేంద్ర గారి సూచనల మేరకు ఆయన అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మంత్రులుగా మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించమని చెప్పినప్పుడు సంతోషపడ్డాం. మేము అప్పుడంతా రాజకీయ ఉపన్యాసాలు నడుస్తుంటే నేను ఊళ్ళని ఎత్తుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట, కానీ ఆయన చేయలే. మన ప్రజా పరిపాలన ఇవాళ నడుస్తున్న ప్రజా పరిపాలన కనీసం వీళ్ళన్నా రెక్టిఫై చేస్తారేమని చెప్పి భావించడం 16 నెలలు అవుతుంది, కాలే. అయితే ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే మేము ఇవాళ ఎట్లయితే మాట్లాడుతున్నామో మాలాగానే మాట్లాడే అనేక మంది మేధావులు, పెద్దలు ఆ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. ధరణి చేసిన తప్పిదమో రెవెన్యూ అధికారుల పొరపాటులో తెలియదు కానీ వంశపారంపరంగా 60 ఏళ్లుగా ఉన్న రైతుల భూమిని రెవెన్యూ అధికారుల తప్పిదారులతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సంతకాలను రెవెన్యూ అధికారులు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా న్యాయం కోసం వస్తే సదరు వ్యక్తితో సెటిల్మెంట్ చేసుకోవాలని తహసీల్దార్ చెప్పడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వేలిమల్ల 129 సర్వే నంబర్లోని తమ భూమిని ఇతరులకు చేసిన రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి బాధితులు వచ్చి ఎకరపు పెట్టుకున్నారు. బాధితుల శ్రీనివాస్, రాజేంద్ర మాట్లాడుతూ పూర్వీకుల ద్వారా ఉన్న 17 ఎకరాల భూమిలో 9 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణలో పోయిందన్నారు. మిగతా భూమి తమ సోదరుల పేరిట సమానంగా రికార్డు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. గత ఏడాది తమకు చెందిన 2 ఎకరాల 4 గుంటల భూమిని తమకు తెలియకుండానే రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. తమ సంతకాలు ఆర్ఐ ఫోర్జరీ చేసి తప్పుదోవ పట్టించారన్నారు. న్యాయం కోసం 8 నెలలుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తే సదరు వ్యక్తితో సెటిల్మెంట్ చేసుకోవాలని తహసీల్దార్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సో అప్పుడు మాకేందంటే భూమి ఎక్కువ ఉందన్నమాట, మిగులు భూమి ఎక్కువ ఉంది, ఎక్స్టెన్షన్ భూమి ఎక్కువ ఉంది, పట్టకి తక్కువ ఉంది. సో ఇదేమైంది, ఆఫ్టర్ 60 years తర్వాత ఈ ఎక్స్టెన్షన్ భూమి అనేది ఏదైతే వచ్చిందో 4 ఎకరాల 38 గుంటలు అనేది మనకి ఎక్స్టెన్షన్ అడిషనల్ కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారు. సో మాకు ముందు 7 ఎకరాల 24 గుంటలు ఏదైతే ఉందో ఈ 7 ఎకరాల 24 గుంటలకి పార్టిషన్ అనేది ఈక్వల్గా జరిగింది. ముత్తయ్యకి ముగ్గురు ఎవరైతే ఉన్నారో కొడుకులు, రాజమ్మ, మళ్ళా పెద్ద మల్లయ్య, పెంటమ్మ, వీళ్ళకి ముగ్గురికి ఎకర 11 ఎకర 10 చొప్పున వీళ్ళందరికీ ఈక్వల్గా డివైడ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ముందు ఓల్డ్ పట్టా ఉన్నప్పుడు. అదే విధంగా ఇప్పుడు 4 ఎకరాల 38 గుంటలు ఏదైతే ఎక్స్టెన్షన్ భూమి వచ్చిందో మా ముత్తయ్య వాటాకి 2 ఎకరాల 19 గుంటలు అనేది మాకు షేర్ డివైడ్ అవుతుంది. సో అదేవిధంగా ముందు పట్టా ఏదైతే ఉందో ఆ ముందు పట్టాని మాకు ఎట్లయితే ఈక్వల్గా డివైడ్ చేసిరో ఇప్పుడు వచ్చిన మిగులు భూమి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో మనకు సప్లిమెంటరీ సేట్వార్ ప్రకారంగా చెరి 33 గుంటలు ఒకరికి, మాకు రాజమ్మ, పెంటమ్మకి ముగ్గురికి 33 గుంటలు రావాలి. అయితే దీనిలో మాకు ఓవరాల్ రింగ్ రోడ్ సరిపోయింది. అయితే రింగ్ రోడ్ 16 ఎకరాల్లో ల్యాండ్ ఇది దీపం ప్రకారం. అయితే దీనిలో 9 ఎకరాల 9 గుంటలు ఓవరాల్ రింగ్ రోడ్ భూమిగా మిగిలిన ఎక్స్టెన్షన్ ల్యాండ్ అది రికార్డుకు కాలేదు.
కాకపోతే ఏమైందంటే అది తర్వాత బ్యాలెన్స్ అట్నే ఉంది. మాకు అప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సరే మీరు గవర్నమెంట్ ఇలా నష్టపోతున్నారు కాబట్టి ఇది మిగిలింది మీరు చేయించుకోండి, మీకు ఇదైనా కనీసం అదే ఉపాధి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మాకు. అప్పుడు చెప్పారు కానీ ఏంటంటే మాకు అప్పుడు కొంచెం సమయం అది కాలేదు, మా దాంట్లో కొంతమంది సహకరించలే కాబట్టి అది అంతే ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, దాన్ని అది మాకు తెలియకుండా, మిగతా వాళ్ళకి తెలియకుండా అది వీళ్ళు రికార్డ్ చేయించేసి అది అవతల పర్సన్, మా దానిలో ఒక సింగిల్ పర్సన్ మీరు చేయించేసి ఇంకో పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయించేసిండు. ఇదే ఎంఆర్ మాధవరపు రామారావు. ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ఇల్లు 9 ఎకరాల చెల్లి ఆల్రెడీ గవర్నమెంట్ ఓఆర్ఆర్ పోయింది, ఇలా నష్టపోయినాం. సరే ఉన్న 30 గుంటలన్నా మాకు ఇదన్నా ఉపాధి అవుతుంది అని చెప్పేసి మేము దీని మీద ఆధారపడదామంటే ఇది కూడా మాకు తెలియకుండా ఈ ల్యాండ్ అవతల పర్సన్ చేసేసింది మా ఎంఆర్ఓ, మన తహసీల్దార్. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటం ఫలించిందని అన్నారు. కులగణన చేస్తామని ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని సుదీర్ఘకాలంగా బీసీ సంఘాల పోరాటం చేస్తున్నాయని గుర్తు చేశారు. పాటు కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాన్ని ఈరోజు బీసీ సంఘాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆర్ట్స్ కళాశాల వద్ద మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా బీసీలు చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈరోజు ఇది ఒక బీసీల పోరాట విజయంగా నేను భావిస్తా ఉన్నాను. ఏప్రిల్ 2వ తారీఖున ఈరోజు పెద్ద ఎత్తున బీసీల ధర్నా మా జంతర్ మంతర్ ముందు చేయడం జరిగింది. ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాకు సంఘీభావం అని చెప్పి బీసీల యొక్క న్యాయమైన డిమాండ్కి ఏ కడికంటే అక్కడికి వస్తారని చెప్పినందుకు మీకు సంతోషం ప్రకటించినాం. అంతేకాకుండా ఈరోజు ఏదో నామకే వాస్తేగా కులగణన చేస్తామని చేతులు దుక్కుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా ఈరోజు ఈ యొక్క దేశంలో 60% ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు తగ్గట్టుగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతానికి, బీసీలకు న్యాయమైన డిమాండ్ నెరవేరుతానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకతీయ నగర్ బ్రాంచ్లో కాకతీయ స్కూల్ విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించుకున్న 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల్లో 50 మందికి పైగా 500 మార్కులను స్కోర్ చేశారని, 10వ తరగతి అత్యధిక మార్కులు 587 అని డైరెక్టర్ ఉమారెడ్డి తెలిపారు. 100% ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు సత్తా చాటారని, అందుకు విద్యార్థులను, ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందిస్తున్నారని వెల్లడించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ, పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. Students, actually since 5 years we are giving 100% result. They are very happy and I thank all the teachers for their cooperation, for their motivations to the student. And our Kakatiya Nagar branch slogan is your child is our responsibility, and 100% we have fulfilled it, and we Kakatiyans are unstoppable. Hello, I'm Dhiran Sai from Kakatiya Nagar branch. I'm studying in 10th standard. I've completed my 10th this year 2025 and I've got excellent results this year, and I've actually got 587 this year, and my teachers have helped me for getting these marks, and I'm really thankful for them, and I said that I'll show my gratitude to them. I have showed my gratitude to them, and yes, I have been here from the day one, and this is one of the marvelous schools which I've ever seen in this town only. This is one of the greatest schools, and yes, Uma Madam, ma'am, and everyone have supported me well, and every single teacher over here supports every student and helps them to give them the good future. Very happy about my result, and I got a lot of moral support from my teachers and my school, and I just want to thank them all, and I'm very happy, and in future I'm going to make them proud, and I want to reach my goals. Thank you. I'm Yaksha from Kakatiya Nagar branch. I'm very happy with my results because of our staff members and my school. I achieved this good marks, so I'm very thankful to them, and thank you. My name is Manasvi. I'm studying in Kakatiya School, Kakatiya Nagar branch.
130వ మే డే సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలో BRTU ఆధ్వర్యంలో రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో అంబర్పేట్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆటో యూనియన్ కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా BRTU ఆటో యూనియన్ సిటీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గత ప్రభుత్వంలో ఆటో యూనియన్ కార్మికుల మిగతా కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్తో ఆటో కార్మికులు కడుపు కొట్టారని, సంవత్సరానికి ఆటోలకు ఇస్తానన్న డబ్బులు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, ఆటో కార్మికులనే కాక మిగతా కార్మికులను కూడా ఈ ప్రభుత్వం వేధిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కోసం BRTU పోరాడుతుందని తెలిపారు. సార్ ఒక్క నిమిషం. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ను ఎత్తుకెళ్లిన దుండగులు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ముఠాకి 7 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముఠాలోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు చెబుతున్న పోలీసులు నిందితుల వద్ద నుండి 2 ఆటోలు, 7 లక్షల రూపాయలు విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ సామాగ్రి స్వాధీనం, నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. చాలా కాస్ట్లీ ఉన్నాయి. చూస్తే అర్థమవుతుంది. ఏ మీద మొత్తం 16 కేసులు 2011 నుంచి మా కేసులు ఉన్నాయి. 13 కుంతన్నపల్లి విలేజ్ 34/2025 రోజున స్వామి 50 సంవత్సరాలు ఉస్మానియా హాస్పిటల్ ఏరియా నుంచి తప్పిపోవడం జరిగింది. కావున ఎవరికైనా కనబడితే ఈ నంబర్లకు గల ఫోన్కు చేయగలరని కోరుతున్నారు. ఫోన్ నంబర్లు 90 10 24 98 01 లేదా 99 08 97 16 19 లేదా 96 76 43 67 98. ఈ విషయాన్ని ఇవ్వగలరని దయచేసి కోరుతున్నామనేసి కుంతన్నపల్లి విలేజ్ తూప్రాన్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ కోరుతున్నారు. స్వామి కుంతన్నపల్లి విలేజ్ 30 ఏప్రిల్న ఉస్మానియా హాస్పిటల్ ఏరియాలో తప్పిపోవడం జరిగిందని, కావున ఎవరన్నా కనబడితే ఈ నంబర్కి ఫోన్ చేయగలరని సూచిస్తున్నారు. ఫోన్ నంబర్లు 9010249801 లేదా 9908971619 లేదా 9676436798 ఇంటిమేషన్ ఇవ్వగలరని దయచేసి కూర్చున్నాము. కొంతపల్లి విలేజ్ తూప్రాన్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్. లాస్ట్ వాయిస్ ఓవర్ రిపీట్ ఇందులో వినిపించట్లేదు, సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మిస్సింగ్ కేస్ అండి. స్వామి కుంతన్నపల్లి విలేజ్ ఏప్రిల్ 30, 2025 రోజున ఉస్మానియా హాస్పిటల్ ఏరియా నుండి తప్పిపోవడం జరిగిందని, ఎవరన్నా కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫోన్కి సంప్రదించిన నంబర్లు 9010249801 లేదా 9908971619 లేదా 9676436798 ఈ నంబర్లకి ఇంటిమేషన్ ఇవ్వగలరని దయచేసి కొంతన్నపల్లి విలేజ్ తూప్రాన్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ కోరుకుంటున్నారు. JNTU యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల పైన
IBSలా చదివే విద్యార్థులు దాడి చేశారంటూ విద్యార్థులు ఆరోపించారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అమ్మాయి విషయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో అమ్మాయి తరఫు సభ్యులు కాలేజీకి వచ్చి అడిగారని స్థానికులు తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారికి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు చెదరగొట్టారు. అమ్మాయి విషయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో అమ్మాయి తరఫు సభ్యులు కాలేజీకి వచ్చి అడిగారని స్థానికులు తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారికి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు తెలిపారు.